రెడ్డి గారు ఏమంటారు? సార్ హలో చెప్పండి, కంటిన్యూ చేయండి కృష్ణ. సార్ ఏం లేదు సార్, ఇది ఇందాక మనం పెద్దలు వెంకటస్వామి గారు మాట్లాడింది వీళ్ళందరూ. ఇప్పుడు ఏంటంటే సిబిఐ ఆశామేషకి వచ్చేసి ఏదో ఒక పోలీస్ ఎంక్వైరీకి వచ్చినట్టు వచ్చే పరిస్థితి ఉండదు సార్. అట్లా వచ్చితే వీళ్ళే అంటారు మళ్ళీ కక్ష సాధింపు చర్యలు రాజకీయ సిబిఐని యూజ్ చేస్తున్నది, ఈడీని యూజ్ చేసి ఇది చేస్తుంది బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి వీళ్ళే మాట్లాడతారు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ ప్రకారం సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. మాకు ఎవరికి తెలియదు, మీకు మాత్రమే ప్రాసెస్ తెలుసు కృష్ణారెడ్డి అన్న. 9 మాసాలు అయింది, 8 మాసాలు అయింది ఇప్పుడు ఇచ్చి. ప్రాసెస్ ఏందో మాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. పుట్టిగా ఆత్మవంచన వద్దు. నేనేమంటున్నానంటే సిబిఐకి రావడానికి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత సిబిఐకి అడ్డు రాలేదు. ఒకవేళ అడ్డు వస్తే అది మీరే వచ్చినట్టు లెక్క, కానీ మేమైతే రాలేదు. సార్ ఇందులో ఒకటి, మీరు పీయూష్ ఘోష్ కమిషన్ వేసారు, అది కోర్టులో ఉంది. సిబిఐ ఎంటర్ అయ్యేటప్పుడు ఏ అంశం మీద ఎట్లా ఎంటర్ అవ్వాలనేది ఒక ప్రాసెస్ ఉంటుంది. ఏదో మనము ఒక పోలీస్ కానిస్టేబుల్ ఒక ఎస్ఐ వచ్చి ఎంక్వైరీ చేసినట్టు దీని మీద ఏం వివరణ ఇవ్వలేదు. మీరు ఎక్కడైనా వివరణ ఇస్తే అది మీరు సిబిఐ నుంచి మీరు ఏమంటారు, మీరు ఒకవేళ పుచ్చుకోవచ్చు సిబిఐ నుంచి. సిబిఐ రాలేదు కానీ అది ఎందుకు రాలేదు అనే దానికి మీరు కారణం చెప్పాల్సిన అక్కర్లే, ఒకవేళ మీ పాత్ర లేకపోతే. మా పాత్ర లేదు, అది సిబిఐ దర్యాప్తు స్వతంత్ర సంస్థ, అది చేయాల్సింది. అడ్డం పెట్టేసి మమ్మల్ని మాట్లాడుతున్నారు కదా, బీజేపీ గురించి మీరు మాట్లాడుతున్నారు అనేది నేను మాట్లాడుతున్నా. మీరు ఎట్లాగో మీరు సిబిఐ దగ్గర ఎందుకు పోయినరు? మీరు ఆల్రెడీ 2.5 సంవత్సరాలు పీయూష్ ఘోష్ కమిషన్ వేసి దర్యాప్తు చేసిండ్రు, దాని మీద రిపోర్ట్ వచ్చింది. దాని మీద మీరేం చర్యలు తీసుకున్నారో చెప్పండి. మీరు తప్పించుకొని మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం? మీరు అడిగిండ్రన్నా, అడిగి తీసుకున్నారు. కిషన్ రెడ్డి స్టేట్మెంట్ తీద్దామా? ఎన్నిసార్లు సిబిఐ గురించి మాట్లాడిండు? మీడియా సాక్ష్యము బయటలు తీద్దాము. ఎన్నిసార్లు కిషన్ రెడ్డి గారు మీరు మా గొప్ప చెప్పండి, సిబిఐ గొప్ప చెప్పండి, మేము నిగ్గు తేలుస్తాము, మీరు చేయలేకపోతున్నారు మేము చేస్తాము అని 48 గంటలలో వేస్తామని చిటికలేసినటువంటి అనేక స్టేట్మెంట్స్ ఉన్నాయి. అవి తీసి ముందు పెట్టుకుంటే మీ పాత్ర అక్కర్లే, నా పాత్ర అక్కర్లే, నేను ఆరోపణ చేయాల్సిన అక్కర్లే. అయిపోయిందా మీరు చెప్పింది? అయిపోయిందా అన్న మీరు మాట్లాడేది? నేను మాట్లాడొచ్చా? వెంకటస్వామి, ఇది ఎప్పుడు కిషన్ రెడ్డి గారు అడిగారు, వీళ్ళు పీయూష్ ఘోష్ కమిషన్ కు దీనికి ముందు స్టార్టింగ్ సిబిఐకి ఇవ్వమంటే మీరు ఎందుకు మధ్యలో పక్కదారి పట్టారో అది చెప్పండి. మీరు మేము అడిగింది ఎప్పుడైతే ఆరోపణలు as a government of Telangana, we have every right to go for our own inquiry. Then only దర్యాప్తుకి ఇచ్చిండ్రా? మీరు అడిగిన సంవత్సరాలు కాలయాపన చేసి కాదు, లేకపోతే మీ డబుల్ ఇంజన్ సర్కార్ లో మేము భాగం కాదు. మేము, మా ప్రభుత్వము, తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. తెలంగాణ ప్రజల పక్షాన అవినీతి జరిగినా, మంచి జరిగినా, చెడు జరిగినా దాని మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటది. కాబట్టి ఆ ఎంక్వైరీని మేము చేసినాము. దానికి సంబంధించినటువంటి పీసీ ఘోష్ వేసినాము. ఘోష్ కమిషన్ లేట్ అవుతుంది, ఘోష్ కమిషన్ మీకు తెలుస్తాం, మాకు ఇవ్వండి అని అంటే ఘోష్ కమిషన్ యొక్క రిపోర్ట్ వచ్చిన తర్వాత మీకు ఒప్ప చెప్పినాం. సో దాని తర్వాత మీరంటే మీరు కాదు, సిబిఐకి ఆ సిబిఐ పాత్ర వహించాల్సి ఉండే. ఇప్పటి వరకు నిష్క్రియగా ఉన్నటువంటి సిబిఐ ఎందుకు చేయలేదు? అది మీరు చెప్తే చేస్తారా? ఒక్క నిమిషం, మీకు చిత్తశుద్ధి ఉంది కదా? అవినీతి మీద, కాళేశ్వరం మీద జరిగింది, అవినీతి మీద దర్యాప్తు జరగాలి, పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజానికి ఉపయోగపడాలి. మరి మీరు ఓన్లీ సిబిఐకి ఇస్తున్నామని చెప్పేసి ఇంట్లో కూర్చోవడం ఎందుకు? ఒక 50-60 సార్లు ఢిల్లీ వెంకటస్వామి గారు, కృష్ణారెడ్డి గారిని మాట్లాడివ్వండి. వెంకటస్వామి గారు ప్లీజ్. వెంకటస్వామి గారు మాట్లాడివ్వండి, కృష్ణారెడ్డి గారిని మాట్లాడివ్వండి. మీరు మాట్లాడింది ప్రతి మాటకు నేను ఓపిక మాట్లాడి మీది అయిపోయింది అని అడిగి నేను మాట్లాడు, అది పద్ధతి. నేను మీరు రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు ఒక 20 సార్లు
ఇది సిబిఐకి ఇస్తున్నామన్న తర్వాత ఢిల్లీకి ఒక 50 సార్లు ఒక 20 సార్లు పోయి ఉంటాడు. మరి ఎందుకు సిబిఐని కలవలేడు? ఎందుకు దర్యాప్తు జరగాలని కోరలేదు? ఎందుకు సిబిఐ డైరెక్టర్స్ ఎందుకు కలవలేడు? మీకు సిద్ధశుద్ధి ఉన్నది కదా. దీన్ని అడ్డం పెట్టి బీజేపీని బదనాం చేయాలనే ఒక కుటిలత్వం ఉంది తప్ప మీకు సిద్ధశుద్ధి లేదు. సిద్ధశుద్ధి ఉంటే మీరు వెళ్ళి కలవండి, అంతేకాని బదనాం చేసే విధంగా కూర్చోవద్దని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇంకోటి సార్, మాకు తెలంగాణలోనే కాదు మా కామారెడ్డి జిల్లాలో నేను చెప్తున్నాను సార్, కాళేశ్వరం ప్రాజెక్టు మీద అప్పుడు ఏది మన ప్రాణహిత చేవెళ్ల మీద కామారెడ్డి వరకు కాలువలు వచ్చినాయి సార్. అక్కడికి వచ్చిన తర్వాత భూపల్లి ప్రాజెక్టును ఆపేస్తే నేను ఆ రోజు కాంగ్రెస్ లో నుండి అప్పుడు నేను 300 మంది పోలీసు వాళ్ళని దాటుకొని భూపల్లి ప్రాజెక్ట్ ఎక్కి ధర్నా చేస్తే 14 కోట్లు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం రిలీజ్ చేస్తే కొంతవరకు నడిచింది. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు తీసుకొచ్చిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మీద భూపల్లి ప్రాజెక్ట్ ఆగిపోయింది. దాని మీద ఈ రోజు ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేస్తలేరు. మీ ఎమ్మెల్యేనే ఉన్నాడు, అక్కడ షబ్బీర్ అలీ గారు ఉన్నారు, ఎవ్వరు మాట్లాడుతున్నది లేదు, ఏది లేదు. బదనాం చేసుకుంటా పక్కని బదనాం చేసుకుంటూనే కాంగ్రెస్ పార్టీ కూర్చున్నారు. ఈ రోజు మా భూపల్లి ప్రాజెక్టుకు ఎన్ని నిధులు చేసింది? ఒక్క రూపాయి ఈ 2.5 సంవత్సరాలలో చెప్పండి, ఒక్క రూపాయి రిలీజ్ చేయలేదు. పక్కోని బదనాం చేయడము, ఎదుటోని బదనాం చేయడము, రాజకీయ పబ్బం గడుపుకోవడం కాంగ్రెస్ పార్టీకి ఇదే అలవాటు అయిపోతుంది. మీరు తీసుకొచ్చిన వెంకటస్వామి గారు ఆ భూపల్లి ప్రాజెక్టు మీద వెళ్ళి ధర్నా చేసిన రైట్. వెంకటస్వామి ఈ రోజు వరకు గారు భూపల్లి ప్రాజెక్టు మీద సుమారు 1.5 TMC నీళ్లు ఉండేది. ఆ ప్రాజెక్ట్ ని తీసుకొస్తామని దానికి మొత్తం ముంగలు కొట్టేసి కనీసం ఎడ్లు గోదలకు తాగునీరు లేకుండా చేసింది. ఈ రోజు వరకు అది 14-15 సంవత్సరాల నుంచి నిర్వీర్యమై కూర్చుంది.